మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. ఈరోజు వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో మేము కృషి చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. మేము దక్షిణాదికి అన్యాయం చేసి భాషల పేరు మీద మేము భారతీయ జనతా పార్టీని నడపాలనుకోవడం లేదు. దక్షిణాదిలో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని, దక్షిణాదిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు రెండేవైతున్నాయో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో గెలవాలని, తమిళనాడులో మరింత పట్టు సాధించాలని మేము అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ, లేక బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ యొక్క దుష్ప్రచారము, ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఆ 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దక్షిణాదిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కానీ, ఉత్తరాన ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. ఈ యొక్క కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అసమర్థ పార్టీలు మూటాగా ఏర్పడి ఈరోజు ఒక సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నము, బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది దక్షిణాది కానీ, ఉత్తరాది కానీ, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానీ, మరో ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరిగితేనే దేశం ముందుకెళ్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. కేరళలో సిపిఎం ఉంది కాబట్టి కేరళ అభివృద్ధి జరగొద్దని, లేక తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి డిఎంకే అభివృద్ధి జరగొద్దని, ఇక్కడ ప్రజలకు అన్యాయం చేయాలని ఏ పార్టీ కోరుకోదు, ఏ ప్రధానమంత్రి భావించడు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.